ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగి కొరడా జులిపిస్తోంది. భారీగా నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు సాయంతో కూల్చివేత చర్యలతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజాము నుంచే కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు. గతంలోనూ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. తుమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించాలని ఫిర్యాదులు రావడంతో కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. గత ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం నిర్మాణం అక్రమంగా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలు బలంగా వినిపించాయి. తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించాలని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగి కొరడా జులిపిస్తోంది. భారీగా నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు సాయంతో కూల్చివేత చర్యలతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజాము నుంచే కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు. గతంలోనూ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. తుమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించాలని ఫిర్యాదులు రావడంతో కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. గత ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం నిర్మాణం అక్రమంగా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలు బలంగా వినిపించాయి. తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని పేర్కొంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువుల్లో వచ్చినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలని నిర్ణయించినటువంటి హైడ్రా అధికారులు మనం చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచే పూర్తిగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి పూర్తి నిర్మాణాన్ని మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో 3 ఎకరాల 30 కుంటలుగా తెలుస్తుంది. మొత్తం కూడా చెరువు అంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్లో రెండింటిలో ఇది వచ్చిందని చెప్తున్నారు. మనం చూడొచ్చు చెరువుకు సంబంధించి చెరువు నీళ్లు మొత్తం దీనికి ఆనుకొని ఉండిపోయినటువంటి పరిస్థితి. మనం చూస్తున్న పచ్చగా ఉన్నది మొత్తం గుర్రపు డెక్క లేకపోతే వాటర్ పూర్తి
పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి దానికి మొత్తం ప్రహరీ గోడకు ఆనుకొని ఉంటాయి. మొత్తం మనం చూస్తున్నటువంటి ఈ భూభాగం అంతా కూడా హైట్ లేపారు, చెరువు కంటే హైట్ లేపారు. దాన్ని మనం ఒకసారి ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి. మనం చందు చూడొచ్చు, ఇక్కడ ఉండేటువంటి చెరువు కట్ట ఏదైతే లేవల్లో ఉందో ఈ చెరువు కట్ట లేవల్లోనే మొత్తం భూమి మొత్తం లేవల్ చేసుకొని వెళ్ళారు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ చూస్తున్నటువంటి జేసీబీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూలుస్తున్నటువంటి జేసీబీ దీనికి సంబంధించినటువంటి ప్రహరీ గోడను కూలుస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మనం ఇక్కడ చెరువు కట్ట అదేవిధంగా ఇటు సైడ్ ఉండేటువంటి భూమి లేవల్ మొత్తం కూడా ఆ పక్కన జేసీబీ కూలుస్తున్న దాని పక్కన మనం చూస్తే లోపల సైడ్ ఆ రోడ్డును మొత్తం ఆ భూమిని మొత్తం కూడా ఈ చెరువు కట్ట లేవల్లో పూడ్చివేసి మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే లుక్లో మనకు కనబడుతుందో ఈ నిర్మాణం అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ నిర్మాణం అంతా కూడా పూర్తి స్థాయిలో మొత్తం లేవల్ చేసేసి వరద నీరు అంటే చెరువు నీరు లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో దాన్ని లేవల్ చేసేసి ఈ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించి 2015-16 ఈ ప్రాంతంలోనే అయ్యప్ప సొసైటీకి సంబంధించి నిర్మాణాలను కూల్చివేసినప్పుడు అప్పట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఉన్నప్పుడు దీనికి సంబంధించి డీమార్క్ చేయడం జరిగింది. ఎక్కడి వరకు ఈ చెరువు FTL పరిధి ఉంది అనే దాన్ని డీమార్క్ చేయడం జరిగింది. మనం చూస్తే చందు ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణం మొదటి దశలో ఉండేటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇందులో 35% వరకు అంటే ఈ నార్మల్ భూమి కాకుండా నిర్మాణంలోనే 35% వరకు డీమార్క్ చేశారు. అప్పట్లో FTL ఇక్కడ దాకా ఉంటుంది అని. కానీ మరొక ఈ చెరువుకు 100 ఫీట్ల వరకు బఫర్ జోన్ వస్తుంది. కాబట్టి మొత్తంగా ఈ నిర్మాణం మొత్తం కూడా ఇందులోకే వస్తుంది. చెరువు FTL పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా బఫర్ జోన్లో మిగిలిన ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని అంతా కూడా కూల్చారు. మనం చూస్తున్నాం ఆ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ జంబో మిషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. దాని అవతల ఉండేటువంటి చెట్లు ఆ ప్రాంతం అంతా కూడా ఇదే పద్ధతిలో మొత్తం దాన్ని అంతా కూడా లేవల్ చేశారు. బయట నుంచి మట్టి తీసుకొచ్చి పోసిన తర్వాత ఇక్కడ ఈ నిర్మాణాన్ని చేశారు. కాబట్టి ఇది బయటికి నీళ్ళలోకి మునిగిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి 3 ఎకరాల 30 కుంటలు అంటే ఇది ఈ పక్కనే ఉండేటువంటి ఐటీ ప్రాంతంలో గతంలో HMDA ఈ భూములను వేలం వేసినప్పుడు దాదాపు 70 కోట్లు 80 కోట్ల వరకు 1 ఎకరా స్థలం పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మనం చూస్తే ఆ పక్కన ఉండేటువంటి గోల్డ్ మైల్ కానీ అదేవిధంగా HMDA ఏర్పాటు చేసినటువంటి నియాపోలిస్ లేఅవుట్లో దాదాపు 100 కోట్ల రూపాయలు 1 ఎకరం భూమి పోయింది. దాదాపు అంటే ఇది 350 నుంచి 400 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూమి అంతా కూడా కబ్జాలో ఉంది. ఇది చెరువుకు సంబంధించినటువంటి భూమి అంటే చెరువు FTLకు సంబంధించినటువంటి భూమిగా అధికారులు చెప్తున్నారు. మనం చూస్తే ఈ చెరువులో కూడా పట్టా భూమి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరికైనా ప్రైవేటు వ్యక్తులకు పట్టా భూమి ఉండొచ్చు. కానీ ఆ పట్టా భూమిని కేవలం చెరువులో నీళ్లు లేని సందర్భంలో వాళ్ళు అందులో వ్యవసాయం చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు నివేదికలు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వాల్టా చట్టానికి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం కూడా ఇక్కడ ఎలాంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ రావడానికి కానీ ఇందులో వ్యాపార యాక్టివిటీ చేయడానికి కానీ ఏ వ్యక్తులకు ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. అంత కఠినంగా చట్టాలు ఉంటున్నప్పటికీ ఈ కన్వెన్షన్ అనేది చాలా ప్రముఖంగా మనం చెప్పవచ్చు. సినిమా హీరోకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. మనం చూడవచ్చు ఎంత ఐటీ ఏరియాకు ఎంత దగ్గరగా అంటే హైటెక్ సిటీ గతంలో నిర్మించినటువంటి హైటెక్ సిటీ కానీ అక్కడ చూస్తున్నటువంటి ఈ భవనాలు కానీ ఇవన్నీ ఐటీకి సంబంధించినటువంటి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. దీని పక్కనే శిల్పారామం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో గతంలో ఇది దాదాపు 28 ఎకరాల వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు పూర్తి స్థాయిలో ధృవీకరించాల్సి ఉంది. అంత భూమికి సంబంధించి అటు సైడు మనం చూస్తున్నటువంటి నిర్మాణాలు ఏవైతే వచ్చినాయో అంటే అక్కడ ఉండేటువంటి బ్లూ షీట్స్ తోటి కొన్ని నిర్మాణాలు వచ్చినాయి. అందులో ఇతర రకాల యాక్టివిటీ జరుగుతుంది. మనం చూడొచ్చు అది కూడా అక్కడ ఉండేటువంటి ప్లాస్టిక్ కానీ ఇతరుల చూసినప్పుడు ఇది అంతా కూడా డేంజర్. అందులో ఉండేటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి చెరువులో పొల్యూషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా వాల్టా చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్లూ షీట్స్ వేసినటువంటి ఈ ప్రాంతంలో కొంతమంది బోర్లు వేసి ఇందులో ఉండేటువంటి వాటర్ని అంతా కూడా లాగేసుకొని దాన్ని అమ్ముతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి అమ్మకం కూడా అంటే వాటర్
సంబంధించినటువంటి వ్యాపారం కూడా వాటా చట్టం ప్రకారం కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఆ బోరుకు పర్మిషన్ తీసుకోవాలి. ఆ నిబంధనల మేరకు స్థానిక అధికారులతో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నీటితో వ్యాపారం చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది ఆ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటేనే అలా చేయాలి. కానీ నీటి వ్యాపారం చాలా జోరుగా ఈ తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఈ గుర్రపు డెక్కను తొలగించడం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. కానీ ఇంకా గుర్రపు డెక్క అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా దోమల ఉత్పత్తి కూడా పెరుగుతుందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే మొత్తంగా చూసినప్పుడు ఇటు అధికారులు కూడా చెరువులను నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ విధమైనటువంటి గుర్రపు డెక్క ఉంది. లేదా అటు సైడ్ ఆ విధమైనటువంటి బ్లూ షీట్స్తో నిర్మాణాలు వచ్చాయి. అక్కడ వ్యాపారం జరుగుతుంది. ప్రమాదకరమైనటువంటి అక్కడ ఉండేటువంటి ప్లాస్టిక్ కానీ ఇతరులు కానీ అందులో కనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ విధమైనటువంటి భారీ నిర్మాణాలు మనం చూస్తున్నటువంటి ఎన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి భారీ నిర్మాణం కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి ఇందులో వ్యాపారం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే దీనిని మొత్తం కూడా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఈ విధమైనటువంటి చర్యలు చాలా రోజులను ముందే తీసుకొని ఉంటే చెరువులు చాలా వరకు రక్షించబడి ఉండేటి అనేది చెరువుల పైన పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ పర్యావరణవేత్తలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలరాం, రాముడు, ఎన్ కన్వెన్షన్ ఎప్పుడు నిర్మించారు? మరోవైపు కూల్చివేతలు ప్రారంభించడానికి ముందు ఎటువంటి నోటీసులు జారీ చేశారు? ఆ నోటీసులకి ఏమైనా రియాక్ట్ అయ్యారా నాగార్జున? ఎస్, దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే నోటీసులు ఇచ్చినట్టుగా అధికారులు ఎక్కడ చెప్పట్లేదు. కానీ దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పర్యావరణవేత్త, అదేవిధంగా చెరువులకు నిత్యం చెరువుల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి కసిరెడ్డి భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో లోకాయుక్తలో కూడా కేసు వేశాడు. అప్పట్లోనే దీనికి సంబంధించినటువంటి నార్త్ ట్యాంక్స్ డివిజన్ అని ఒక లేక్స్ ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది జిహెచ్ఎంసీలో. వాళ్ళు లోకాయుక్తకు ఇందులో 3 ఎకరాల 30 కుంటలు ఇటు చెరువు కానీ అదేవిధంగా బఫర్ కానీ ఎన్ కన్వెన్షన్ ఆ 3 ఎకరాల 30 కుంటల్లో ఉంది అనేటువంటి అంశాన్ని లోకాయుక్తకు తెలియజేయడం జరిగింది. దానితో పాటు ఇటు శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి తహసీల్దార్ అధికారులు ఈ ఆర్టీఐ కింద కూడా అదే విధమైనటువంటి సమాచారం ఇచ్చారు. ఈ 2 అంశాలను తీసుకొని దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. హైడ్రాకు సంబంధించి ఫిర్యాదు చేసినట్లుగా భాస్కర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఫిర్యాదు వచ్చినటువంటి కారణంగా దీన్ని కూలుస్తున్నామనేది హైడ్రా అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి కూడా అదే విషయాన్ని ఈ పూర్తి వివరాలను చెప్తున్నారు. అయితే ఏ విధమైనటువంటి నోటీసులు ఇచ్చారు ఏంటి అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అధికారుల సైడ్ నుంచి ఏమైనా నోటీసులు ఇచ్చారా, అందులో ఉండేటువంటి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి తరలించారా అనేటువంటి అంశాలపైన అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయినప్పటికీ చెరువుల్లో జరిగేటువంటి నిర్మాణాలపైన అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో జరిగేటువంటి నిర్మాణాలు, అనుమతులు లేని నిర్మాణాలపైన నోటీసులు ఇవ్వకుండానే కూల్చవచ్చు అనేటువంటిది మున్సిపల్ శాఖలో ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ఆధారంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా జిహెచ్ఎంసీలో ఉండేటువంటి కొంతమంది, జిహెచ్ఎంసీ కానీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉండేటువంటి కొంతమంది అధికారులు వాళ్ళకు సరైనటువంటి సమయంలో నోటీసులు ఇచ్చి వాళ్ళకు టైం ఇచ్చి ఆ నోటీసులో కూడా సరైనటువంటి పద్ధతిలో రాయకుండా ఉంటే దాని ఆధారంగా వాళ్ళు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండానే ప్రొసీడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నోటీసుల పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చాలా కాలం నుంచి వ్యాపారం జరుగుతుంది. ఈ ఎన్ కన్వెన్షన్కు సంబంధించి 2014-15 ప్రాంతంలోనే దీనిపైన ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో చాలా మంది ఫిర్యాదులు చేయడం జరిగింది. హైదరాబాద్ లేక్స్కు సంబంధించి సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఎన్జిటీలో కానీ అదేవిధంగా కోర్టుల్లో కానీ అనేక పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటికి సంబంధించి అధికారులు ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు హెచ్ఎండి ఆధ్వర్యంలో. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో బఫర్ జోన్లను అదేవిధంగా ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయడంలో కొంత విఫలమయ్యారు. కేవలం హైదరాబాద్ నగరంలో 185 చెరువులు ఉంటే అందులో 50 చెరువులకు మాత్రమే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా చెరువులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వాళ్ళు చేయలేదు. దాంతో ఈ విధమైనటువంటి నిర్మాణాలు వస్తున్నాయి. అప్పట్లోనే దీనికి సంబంధించి ఈ చెరువు సంబంధించి అక్రమ నిర్మాణము అదేవిధంగా ఇది బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిర్మాణం వచ్చిందనే అంశాన్ని మాత్రం అధికారులు గుర్తించారు. కానీ అప్పట్లో దాన్ని కూల్చనటువంటి పరిస్థితి. ఈ అయ్యప్ప సొసైటీలో ఉండేటువంటి అనేక నిర్మాణాలు పర్మిషన్ లేకుండా కట్టారు. కాబట్టి వాటిని కూలుస్తున్నామని చెప్పారు. కానీ దీని వరకు వచ్చే వరకు డిమార్క్ చేశారు. కానీ అప్పట్లో కూల్చినటువంటి పరిస్థితి ఉంది. బలరాం, దాదాపు 10-15 ఏళ్ళుగా ఈ నిర్మాణం అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. బలరాం, కాబట్టి అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నెక్స్ట్ హైడ్రా స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆ భూమిని మొత్తం కూడా చెరువుగా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మరోవైపు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
ఎస్ బలరాం, దీనికి సంబంధించి ఇది ప్రైవేట్ భూమి. చెరువులో కూడా పట్టా భూములు ఉండొచ్చు వ్యక్తులకు, కానీ చెరువు ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ సందర్భంలో ఆ నీటికి మనం చూడొచ్చు. చందు అక్కడ మనుషులు నిలబడేటువంటి ప్రాంతాన్ని చూయించు. ఆ నిర్మాణం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం, పక్కన చెరువు ఉంది బలరాం, ఇక్కడ నిర్మాణం వచ్చింది. ఈ విధమైనటువంటి వాటర్కు అబ్స్ట్రాక్ట్ చేయడానికి ఎలాంటి హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం కూడా ఈ పని చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ సైడ్ లో వాటర్ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ లో మనకు నిర్మాణం కనబడుతుంది. అయితే దానికి ఈ నిర్మాణం ఇట్లా చేసి దాన్ని మొత్తం కూడా వాటర్ను మొత్తం కూడా అక్కడ సైడ్ ఉండేటట్టుగా వన్ సైడ్ అయిపోయేటట్టుగా చేశారు. దాంతో పైభాగం నుంచి వచ్చేటువంటి వరద ఈ చెరువులో ఇమడలేక వేగంగా కిందికి వెళ్ళిపోతే కింది ప్రాంతంలో నిర్మాణాల్లోకి వరద నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ దాంతో పాటు మనం చూడొచ్చు ఇక్కడ కూడా చాలా నిర్మాణాలు వచ్చాయి. అయితే అవి అన్ని కూడా తాత్కాలికంగా అని చెబుతున్నప్పటికీ వన్ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మొత్తం టిన్స్ కట్టేశారు. ఎవరికి కనబడదు, అందులోకి మట్టి వచ్చి పోస్తున్నారా లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారా అనేది ఎక్కడా కనబడదు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతం నుంచి మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ వైపు చూస్తే ఆ హైటెక్స్ సంబంధించి మనం చూడొచ్చు. ఆ చార్మినార్ లాంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అది మొత్తం రోడ్డు. ఆ రోడ్డు నుంచి ఇటు మళ్ళీ ఇటు శిల్పారామం సైడ్ వచ్చేటువంటి ఈ మార్గం అంతా కూడా మొత్తం చెరువు పరిధిలో అన్నట్టుగా అధికారులు చాలా కాలం నుంచి చెబుతున్నారు. చెరువు పరిధి అయినప్పుడు అందులో ఎలాంటి నిర్మాణం రావద్దు, దానికి సంబంధించి ఎలాంటి మట్టి కూడా నింపొద్దు. మట్టిని నింపినా కానీ చెరువు కుంచుకుపోతుంది నిర్మాణం రాకపోయినా. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ మట్టి దగ్గర వాటర్ రావట్లేదు కాబట్టి మెల్లమెల్లగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. ఆ తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అనేక సందర్భాల్లో మనం మొన్న బాచ్పల్లిలోని ఎర్రకుంట ప్రాంతంలో కూడా చూసాం. అక్కడ కూడా నిర్మాణాలు వాళ్ళు ఎల్ఆర్ఎస్ తీసుకొని పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేశారు అని అంటే ఆ చెరువు లేదు, అదేవిధంగా నీళ్ళు వస్తలేవు. దాంతోపాటు ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు బౌండరీస్ను ఫిక్స్ చేయలేదు, ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ఏరియాలను అక్కడ ఫిక్స్ చేయలేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు అయితే వస్తున్నాయని మనకు పర్యావరణవేత్తలు చెప్తున్నారు. చూడాలి ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకా ఏ వాటికి నోటీసులు ఇచ్చారు. ఇక్కడ అయిపోయిన తర్వాత పక్కనే కానమెట్ విలేజ్ ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెరువు కానీ, ఇటు వైపు సున్నం చెరువు ఉంటుంది ఇక్కడ కానీ, అదేవిధంగా డిఎల్ఎఫ్ ప్రాంతంలో కూడా చెరువులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా చాలా అక్రమ నిర్మాణాలు వచ్చాయని చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఈ రోజు శేర్లింగం పల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాల్లో వీళ్ళు ఫోకస్ చేశారు. ఈ మిషన్ మూవ్ చేయాలన్నా కూడా చాలా కష్టం కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలపైన అయితే ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది బలరాం. దీని తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తారనేది చూడాలి బలరాం. రాముడు, అంటే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ముందు దాని స్వరూపం ఏ రకంగా ఉండేది, ఎన్ని కన్వెన్షన్స్ నిర్మాణంగా ఉండేది, ఎన్ని గదులు ఉండేది, ఎంతమంది సిట్టింగ్ కెపాసిటీ ఆ ఎన్ కన్వెన్షన్లో ఉండేది, దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ బలరాం, మనం చూస్తే చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్, దాదాపు 3.5 ఎకరాలు ఐటీ ప్రాంతము, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు సెంటర్ సిటీకి దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. కాబట్టి ఇందులో దాదాపు 1500-2000 వరకు సీటింగ్ కెపాసిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇందులో జరుగుతాయి. ప్రముఖులకు సంబంధించినటువంటి కానీ అనేక పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇందులో జరుగుతాయి. చాలా అంటే కనెక్టివిటీ కూడా చాలా మంచి కనెక్టివిటీ. ఇది అన్ని ప్రాంతాల నుంచి చాలా వేగంగా రోడ్ నెట్వర్క్ ఉంటుంది. ఇటు కూకట్పల్లి, మియాపూర్ నుంచి మంచి రోడ్ నెట్వర్క్ ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ మేదీపట్నం సైడ్ నుంచి కానీ మంచి కనెక్టివిటీ ఉంటుంది. దాంతోపాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతానికి నుంచి వచ్చేటువంటి రోడ్డు కనెక్టివిటీ చాలా మంచిగా ఉండగా సిటీ నుంచి అనేక ప్రాంతాల నుంచి రావడానికి ఉండేటువంటి మెట్రో కనెక్టివిటీ, ఇక్కడ నుంచి మెట్రో రైల్ స్టేషన్ దాదాపు 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది. చాలా మంచి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఎక్కువగా ఫంక్షన్ జరిగేటువంటి అవకాశం ఇటు సినిమా సైడ్ కానీ, అదేవిధంగా వివిధ రకాల ప్రముఖులకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు లేదా ఇతర ప్రోగ్రాంలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలు కానీ చాలా ఇందులో జరుగుతున్నాయి అనేది మనకున్నటువంటి సమాచారం. మనం చూస్తే దాదాపు 1500 నుంచి 2000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో పార్కింగ్ ప్లేస్ ఉంది. అదేవిధంగా ఇటు చూస్తే లాన్ కూడా దీని ముందర కూడా చాలా వరకు ఒక 800 నుంచి 1000 గజాల వరకు లాన్ కూడా ఉంటుంది. కాబట్టి ఓపెన్ ప్రోగ్రామ్స్తో పాటు ఇండోర్ ప్రోగ్రామ్స్, అన్ని రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించే విధంగా ఇది ఉంది. అంతే విధంగా అదే కాకుండా మార్కెటింగ్ సంస్థలు కూడా పలు సందర్భాల్లో ఇందులో ప్రోగ్రామ్స్ నిర్వహించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ విధంగా చూసినప్పుడు అనేక ప్రముఖమైనటువంటి కార్యక్రమాలకు ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ల్యాండ్ మార్క్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్గా ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ అయితే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నేటమట్టం చేశారు. మళ్ళీ దీనిని యూజ్ చేసుకోవడానికి అవకాశం లేని పద్ధతిలో అయితే నిర్మాణాలు చేస్తున్నారు. అంతేకాకుండా బయట నుంచి ఉండేటువంటి
ప్రహరీ గోడ ఏదైతే ఉంటుందో బయట నుంచి వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి ఈ భూమికి అబ్స్ట్రాక్ట్ చేస్తూ నిర్మించినటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో దానికి కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే గతంలో 2015-16 ప్రాంతాలకు సంబంధించి ఈ రేలింగ్ ఏదైతే నిర్మించారో చెరువుకు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రేలింగ్ మనం ఏదైతే చూస్తున్నామో ఆ రేలింగ్కు మొత్తం లైట్స్ ఏర్పాటు చేసి చెరువుకు మంచి లైటింగ్ వచ్చే విధంగా కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా కూల్చివేశారు. మిగతా రేలింగ్ను వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దీనిని నేలమట్టం చేయడమే కాకుండా దీని మొత్తం కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బలరాం, మొత్తంగా చూసినప్పుడు చాలా మందికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలకు లేదా శుభకార్యాలు కానీ అన్నింటికీ ల్యాండ్ మార్క్గా ఉండేటువంటి ఎన్కన్వెన్షన్ అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో నేలమట్టమైందని చెప్పొచ్చు. అంటే ఈ కూల్చివేత ఎన్కన్వెన్షన్కి సంబంధించి ఎప్పటి నుండి మొదలైంది? ఉదయం ఏ సమయం నుంచి ఈ కూల్చివేతలు మొదలవుతున్నాయి? ఇప్పటి వరకు అంటే పూర్తిగా కూల్చివేత పూర్తవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మరోవైపు బందోబస్తు, ఎటువంటి బందోబస్తును అక్కడ సిద్ధం చేశారు పోలీసులు? బలరాం, దీనికి సంబంధించి అంటే ఇది ప్రముఖులది కాబట్టి ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేసి లేదా వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేయరు. దాంతోపాటు ఇది ఒక్కరికి సంబంధించినటువంటి ప్రాపర్టీయే కాబట్టి ఆ ఒక్కరు మాత్రమే వస్తారు. ఒకవేళ వస్తే వాళ్ళకి సర్ది చెప్తారు. దీనికోసం ప్రముఖ వ్యక్తులు ఇంత దూరం వచ్చి దానికి వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం అయితే చేయరు. మనం చూస్తే కొద్దిమంది సిబ్బందిని ఎక్కడికక్కడ నియమించడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడికి రాకుండా మనం చూడొచ్చు. ఇది నిత్యం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడికి రాకుండా కూడా సెక్యూరిటీ వాళ్ళని ఉంచారు. ఎక్కడికక్కడ డిఆర్ఎఫ్, పోలీసులు. మనం చూసేటువంటి మెయిన్ రోడ్లు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోడ్లలో నుంచి ఇక్కడికి వచ్చేటువంటి మార్గాలను ముందుగానే పోలీసులు అబ్స్ట్రాక్ట్ చేశారు. ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోయారు. ఎవరిని మీడియాను కూడా దగ్గరికి రానివ్వనటువంటి పరిస్థితి. పోలీసులు అదేవిధంగా ఈ అధికారులు ముందుగానే డిజైన్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ నుంచి పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, వాళ్ళను ఎక్కడ నిలువరించాలి అనేటువంటి అంశాలపైన వాళ్ళకు ఫుల్ క్లారిటీ రావడంతో అందుకు తగ్గట్టుగా అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఉదయం 5 లేదా 6 గంటలకే వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ మిషన్ ఏదైతే జంబో మిషన్ ఉందో ఆ మిషన్కి సంబంధించి దానిని తీసుకెళ్లాలన్నా చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దాన్ని ముందుగానే రాత్రే దానిని తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేసుకుని ఉండి ఉంటారు. ఉదయం నుంచే తమ పనులు ప్రారంభించారు. మొత్తంగా చూసినప్పుడు ఒక 3-4 గంటలలో ఈ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా దీన్ని మొత్తం కూడా ఈ విధమైనటువంటి పద్ధతుల్లో కొలాప్స్ చేశారు. మనం ఏదైనా కాంక్రీట్తో పూర్తి స్థాయిలో గట్టిగా నిర్మించినటువంటి నిర్మాణం అయితే దాంతో ఎక్కువగా శ్రమించాల్సి వచ్చేది, ఎక్కువగా టైం తీసుకునేది కూల్చడం కోసం. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఇది మొత్తం కూడా రేకులు, అదేవిధంగా ఇనుప పైపులతో ఏర్పాటు చేసినటువంటి అంశం. కానీ ఇందులో చూస్తే ఇది మొత్తం కూడా ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉండే విధంగా ఏసీతో ఏర్పాటు చేసినటువంటి అంశం కాబట్టి ఖరీదైనటువంటి ఆ ఏసీ కానీ ఇన్సైడ్ ఉండేటువంటి ఫర్నిచర్ కానీ ఇతర వస్తువులు కానీ చాలా ఖరీదైనవిగా మనం చూడొచ్చు. వాటన్నింటినీ తొలగించారా లేదా వాటన్నింటినీ కూడా అదే పద్ధతిలో నేలమట్టం చేశారా అనేది మరికొద్దిసేపట్లో అధికారులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. లోపల కూడా అందరు పోలీసులు, సిబ్బంది ఎక్కడికక్కడ వాళ్ళు లోపల ఉండి వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా బయట కూడా మొత్తంగా చూసినప్పుడు ఒక 100 నుంచి 200 మంది పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇటు సైడ్ ఉండేటువంటి వాళ్ళని కానీ లేదంటే ఇటు సైడ్ ఉండేటువంటి వ్యాపారాలు నిర్వహించేటువంటి వాళ్ళని మాత్రమే అక్కడికి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళని కూడా ఏమైనా ఐడి కార్డు కానీ లేదంటే లోపల ఉండేటువంటి వాళ్ళ వ్యక్తి చెప్తే కానీ వాళ్ళని లోపలికి వదులుతున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఎవరిని అనుమతించకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని పోలీసులు గట్టి బందోబస్తు మధ్య ఉదయం 6-7 గంటల మధ్య ప్రారంభమైనటువంటి నిర్మాణం కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది పూర్తి కావడానికి ఇంకొక గంట, అరగంట సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. బలరాం, రాముడు, అంటే మనం చూస్తూ ఉన్న మొదటి నుంచి కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేతలో దూకుడు కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించి కూల్చివేస్తోంది. దీనిని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే హైడ్రా ముందు అక్రమ నిర్మాణాలు చేపడితే సామాన్యులైనా, సాధారణ వ్యక్తులైనా, ప్రముఖులైనా ఒకటే తీరుగా హైడ్రా దూసుకువెళ్తోంది. నిజంగా ప్రస్తుతం ఆ అక్రమ కట్టడాలు నిర్మాణదారుల్లో ఎటువంటి గుబులు పుడుతోంది అనుకోవచ్చు. ఇది ఏ సంకేతంగా భావించాలి?
ఎస్ బలరాం, దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది. ముందుగానే ఈ అంశాన్ని చాలా క్లియర్గా చెప్పింది. హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందినటువంటి నగరంగా ప్రపంచ స్థాయి నగరాల జాబితాలోకి వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సిటీ నిర్మాణానికి చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని రక్షించాలి అని అంటే కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. అదేవిధంగా నిబంధనలను అతిక్రమిస్తే ఎవరైనా కూడా వెనక్కి తగ్గం అనేటువంటి ఒక సంకేతాన్ని పబ్లిక్లోకి, అదేవిధంగా అక్రమ నిర్మాణాలు చేసే వాళ్ళలోకి పంపించాలనేది ప్రభుత్వం డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ముందు నుంచి కూడా అదే విధమైనటువంటి మాటలు ఇటు అధికారులు కానీ అటు ప్రభుత్వం పెద్దలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్టుగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అంటే కేవలం చిన్న చిన్న వాళ్ళై కూల్చేసి ఏదో కొన్ని గుడిసెలు లేదా చిన్న ఇండ్లు కూల్చేసి వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఇందులో అక్రమ నిర్మాణం వచ్చింది అని అంటే దాని వెనకాల ఎవరున్నారు, ఆ వ్యక్తి ఏంటి, ఆ సంస్థ ఏంటి అనేది తమకు అవసరం లేదు. ఆ చెరువును రక్షించడమే తమ ఉద్దేశం అన్నట్టుగా కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంగా చూసినప్పుడు కొంత అయితే భయం పుట్టే విధంగా కనిపిస్తుంది. అధికారులు చెప్పినటువంటి లేదా ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటలకు, చేష్టలకు, ఒకే విధమైనటువంటి చేతలకు ఒకే విధమైనటువంటి సంకేతం అయితే మనకు కనబడుతుంది. ఒకటి ఏంటంటే, ఎవరైనా సరే అక్రమ నిర్మాణం అయ్యి ఉండి ఈ చెరువులలో ఉంటే మేము కూల్చివేస్తాం. ఈ చెరువులను రక్షించడం ద్వారా రాబోయేటువంటి వరదలను నివారించడం, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం ఏదైతే ఉందో ఆ పనులను పూర్తి స్థాయిలో చేయాలని డిజైన్ చేశారు. అందుకోసమే హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అధికారాలు ఇచ్చారు, ప్రత్యేకంగా ఏరియాను కేటాయించారు. మనం చూస్తున్నటువంటి మిషన్ ఎంత వేగంగా, ఎంత భారీ మిషన్ ఎంత వేగంగా కూల్చివేత పనులు చేస్తుందంటే బిస్కెట్ను మనం తుంచినట్టుగానే ఆ కాంక్రీట్ను పూర్తి స్థాయిలో అది తుంచివేసి మొత్తం నిర్మాణాన్ని మొత్తం కూడా కూల్చివేసి నేలమట్టం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ ఈ నిర్మాణానికి ఎట్లాంటి యూజ్ లేకుండా, భవిష్యత్తులో ఉపయోగించుకోకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే కొంత నిర్మాణదారుల్లో అయితే మాత్రం అక్రమంగా ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళు అయితే కొంత భయం అయితే పుట్టుకునేటువంటి అవకాశం ఉంది. కొనుగోలు చేసే వాళ్ళు కూడా చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బలరాం.